ఈరోజు మనం గోంగూర పులిహోర చేసుకుందాం. ముందుగా మెంతులు, ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, ఎండుమిరపకాయలు 3 కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర మెంతుల పిండి, ఆవపిండి రెడీగా ఉంది కాబట్టి కేవలం ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను. మనకి తగినన్ని ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు పొంగిన తర్వాత తీసి ఆవపిండి, మెంతిపిండి, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఒలిచి కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను కూడా మగ్గించుకోవాలి. ఎర్ర గోంగూర అయితే చింతపండు ఎక్కువగా పట్టదు, తెల్ల గోంగూర అయితే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం గోంగూర మగ్గిన తర్వాత చింతపండు రసం కూడా వేద్దాం. వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా కొద్దిగా వేద్దాం. ఇందాక కచ్చాపచ్చాగా వేయించుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న ఆ కారంలోకి ఇది కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. లేతదైతే త్వరగానే మగ్గిపోతుంది, అసలు మిక్సీ పట్టాల్సిన పని ఉండదు. కొంచెం ముదిరాకైతే అలా. పులిహోర కోసం కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా పల్లీలు, పల్లీలు బాగా వేగి పొట్టు వదులుతోంది అన్నప్పుడు పోపు గింజలు కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. దీనిలో కొంచెం ఇంగువ కూడా వేస్తాం. ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఆఖరణ కొద్దిగా పచ్చిమిర్చి కూడా చీలికలు వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఇంగువ, కరివేపాకు లేదు అంటే అది కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం, గోంగూర కూడా 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత మనం పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నానికి అదంతా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు వేయాలి. మామూలుగా అయితే కొంతమంది పొడిగా అవ్వటానికి నూనె, ఉప్పు, పసుపు కూడా వేసుకొని అన్నం ఉడికించుకుంటారు. నేను అలా చేయలేదు, మామూలుగానే ఉడికించాను కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ మగ్గినదంతా ఇలా వేసేసి కలపాలి. ఒకటే చోట వేస్తే ముద్దగా ఉంటుంది కాబట్టి ఇలా అనుకుంటూ కలిపితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. రెడీ గోంగూర పులిహోర.